విజయవాడ పట్టమట్టలోని రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టు కింద డీజే రైతు బజార్ను ఏర్పాటు చేశారు. రైతు బజార్కు వెళ్లి కూరగాయలు కొనే తీరిక లేని వారు డీజే రైతు బజార్ అనే యాప్ ద్వారా కావాల్సిన కూరగాయలు ఆర్డర్ చేస్తే కేవలం ₹49 బేసిక్ డెలివరీ ఛార్జీతో ఇంటి వద్దకు కూరగాయలను చేరవేస్తున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల నుంచి కూరగాయలు కొనుగోలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ దశలో రోజుకు 20 ఆర్డర్లు రాగా ప్రస్తుతం 50కి పైగా ఆర్డర్లు వస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రైతు బజార్కు వచ్చి కూరగాయలు కొనుగోలు చేయాలంటే కష్టంగా ఉందని, ఈ సేవలను మరింత సులభతరం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు. రైతు బజార్ అనే యాప్ చాలా యూస్ఫుల్గా ఉంది నాకు. యాక్చువల్లీ ఈ ఇన్స్టామార్ట్, స్విగ్గీ, జొమాటోస్ టైప్లో ఇది కూడా ఒక మంచి ఇనిషియేటివ్ చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కంపేర్ టు అదర్ ప్రైజెస్ ఇన్స్టామార్ట్లో కానీ వీటిలో కానీ గ్రోసరీకి అండ్ వెజిటేబుల్స్కి అన్నింటికీ ఇక్కడ కంపేర్ చేస్తే ప్రైజెస్ చాలా లో. ఇందులో మీకు సెల్ఫ్ పికప్ ఆప్షన్ ఉంది అండ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. సో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకొని డెలివరీ స్లాట్స్ టైం పెట్టుకుంటే మీకు ఇంకా ఫాస్ట్గానే వస్తుంది. మీకు డీజీ అని చెప్పేసి ఆన్లైన్లో కూరగాయలు ఆర్డర్ చేసుకునే విధంగా మనకి కొత్తగా గవర్నమెంట్ మనకి ప్రారంభించిందనమాట. అది ప్రస్తుతం అయితే చాలామందికి తెలియట్లేదు. కొంచెం అందరికీ తెలుసుంటే ఇంకా ఇంత దూరం రాకుండా ఎండల్లో చక్కగా ఇంటికే మనకు వస్తాయితే ఈ ఫెసిలిటీ అయితే బాగుంటుందండి. మాది హోటల్, అది హోటల్లో ఎప్పుడు తీసుకుంటాం, రైతు వరకు తీసుకుంటాం. డీజీ రైతు వరకు పెట్టి చెప్పేసి 40 రోజులు అవుతుంది. మాకు తెలియదు కాబట్టి రేపు ఎల్లుండి నుంచి దీన్ని కంటిన్యూ చేస్తాం మేము. అది మా ఇక్కడ దాకా రాకుండా ఉంటాం అనమాట. ఆన్లైన్లో పెట్టేస్తే మా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మాకు ఈ బరువులు మోయాల్సిన పని లేదు. అది దాన్ని బట్టి డీజీ రైతు వరకు కన్ఫామ్గా ఆన్లైన్ చేసుకుంటాం మేము. ఈ డీజీ రైతు బజార్ మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారండి. ఇటు రైతుల నుంచి నేరుగా వినియోగదారుడికి ఈ కూరగాయలు చేరేలాగా అవకాశాన్ని ఇటు వినియోగదారులు ఉపయోగించుకొని తగు లబ్ధి పొందుతారని, ఇటు ఫామ్ టు హోమ్ అంటే రైతుల నుంచి నేరుగా ఇంటికి కూరగాయలు చేరేలాగాను, కూరగాయలతో పాటు పండ్లు, సరుకులు ఇట్లాంటివన్నీ కూడాను ఈ డీజీ రైతు బజార్ ద్వారా అందజేస్తున్నామండి. దీని ద్వారా ఇటు రైతులకి ఇటు వినియోగదారునికి నేరుగా లబ్ధి చేకూరేలాగాను, అలాగే పరోక్షంగా ఇటు కొంతమంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయండి. రైతు బజారు అనేది 5 నెలలుగా కొనసాగుతుంది. ముందు వైజాగ్లో మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు మనకి 1500 మంది రైతుల దగ్గర నుంచి 2 లక్షల కిలోలు అంటే దాదాపు 200 మెట్రిక్ టన్స్ వెజిటేబుల్ ని మనం సప్లై చేయగలిగాం. సో కస్టమర్ దగ్గర నుంచి మనకి మంచి రెస్పాన్స్. దానివల్ల మనకి 25,000 మంది కస్టమర్ బేస్ ని క్రియేట్ చేసుకోగలిగాము. విజయవాడలో ఇంకొక 4 సెంటర్లు త్వరలో మేము లాంచ్ చేయబోతున్నాం.